హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే క్రిష్ డైరెక్షన్లో అనుష్క ప్రధాన పాత్రధారిగా తయారైన ఘాటి సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా క్రిష్ గారు అంటే ఆయన ఏ సినిమా చేసినా దాన్ని చాలా ప్రమాదాల అంచున పరిగెత్తించి ఆఖరిని విజయం సాధించి సభాష్ క్రిష్ బ్రహ్మాండంగా చేశాడు. క్రిష్ మంచి క్వాలిటేటివ్ డైరెక్టరు, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు అండ్ ఏదో విధంగా ఆడియన్స్ని కన్విన్స్ చేయడంలో విజయవంతం అవుతాడు అనే ఒక పేరు, ఒక ఇమేజీ, ఒక ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్గా చెప్పాలంటే మనం క్రిష్ పేరు చెప్పాలి, క్రిష్ జాగర్లమూడి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా కొన్ని ప్రమాదాలు ఈ కథలో ఉన్నాయి. అది ఎలాగంటే ఒక డాక్యుమెంటరీ అన్నమాట. అంటే అరాచకాలకి బలైపోతున్న అట్టడుగు వర్గాలు అండ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దారుణాతి దారుణాలు, వాటిని ఎలాగ ఎదుర్కొని వాటిని తుదముట్టించి వాటిని ఏదో విధంగా నిర్మూలించడానికి చేసే ఒక ప్రయత్నం. అది ప్రోటగనిస్ట్ అంటే కథని ఎవరైతే లీడ్ చేస్తారో ఆ ప్రోటగనిస్ట్ దాన్ని తుదముట్టించి అంతమొందించడం అన్నది, ఇవన్నీ ఒక రకమైన డాక్యుమెంటరీ కేటగిరీలోకి వస్తాయి. అండ్ అదొక విష్ఫుల్ థింకింగ్ కూడా. అంటే ఒక ఆశావాదం, ఇలా జరిగితే ఇది మంచి జరుగుతుంది అని దాన్ని నమ్మి అలాంటి కథని తయారు చేయడం. అంటే వీటికి ఒక రొటీన్ టచ్ కనిపించడానికి రెగ్యులర్గా మనం చాలాసార్లు చూసాం కదా, ఇలాంటి పోరాటాలు చాలా చూసాం కదా. అండ్ భర్తకి అన్యాయం జరిగిన తర్వాత, భర్త మరణం పాలైన తర్వాత విలన్ల అగత్యాలకి, వాళ్ళ తాలూకా దురాగతాలకి భర్త బలైపోయిన తర్వాత భార్య రివోల్ట్ అవ్వడం, వాళ్ళందరినీ అంతమొందించడం, ఇలాంటి కథలు మనం రొటీన్గా చూసాం కదా. చాలాసార్లు వచ్చింది. హీరోలు చేశారు, హీరోయిన్లు చేశారు. ఇంతకుముందు విజయశాంతి గారు చేశారు, రామలమ్మ అనే ఒక రకమైన డిస్కషన్లు దీని మీద ఉదయం థియేటర్ దగ్గర కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. కానీ ఇందులోనే ఇక్కడే క్రిష్ అనే ఒక డైరెక్టర్ నిలబడేది. అలాంటి ఒక కథని అంటే గంజాయి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరుగుతున్న గంజాయి మొక్కల పెంపకం, అడవుల్లోని వాటిని నమ్ముకుని గంజాయిని మోసి రవాణా చేసి అంటే బడాబాబులు చేసే వ్యాపారాలకు వాటన్నిటిని అందించి దాని ద్వారా వాళ్ళు కూలి నాలి చేసుకుని అక్కడ అలాగే అంటే ఎన్నాళ్ళైనా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పి వాళ్ళకి సమాజంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, నాగరికత కానీ, లేక ఈ రోజునున్న స్టైల్స్ కానీ, ఇలాంటి అధునాతనమైన జీవన విధానాలు ఏమీ తెలియకుండా వాళ్ళు 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్న ఒక జాతి, ఒక సమాజం, ప్రజా సమాజం, ప్రజా సమూహాలు, వాటికి సంబంధించిన లైఫ్ స్టైల్ని, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల మీద క్రిష్ ఈ కథను తీసుకుని చేయడం జరిగింది. రొటీన్గా అనిపించిన లేదా మనం ఇంతకుముందు చాలాసార్లు చూసామనిపించినా కూడా క్రిష్ ఎంత బ్రిలియంట్గా ఈ సినిమాని హ్యాండిల్ చేసి ఆ కథని హ్యాండిల్ చేసాడంటే నిజంగా ఒక రకంగా ఇది ఒక కత్తి మీద సాము, రాజర్ సెడ్జ్. కానీ అలాంటి దాన్ని కూడా చాలా గొప్పగా అసలు ఆ బిగినింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా థియేటర్ మొత్తం, నేను ప్రసాద్ ఐమాక్స్లో చూశాను, థియేటర్ అరెస్ట్ అయిందనమాట. ఎవరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఎక్కడ మాట మంతి లేకుండా అలాగ లాక్ అయిపోయి సినిమా చూశారు. అంత ఇమోషనల్గా లోడ్ అయిన ఫిల్ము, అంత ఇమోషనల్గా హ్యాండిల్ చేసి డైరెక్టర్ క్రిష్ దీన్ని అంత అద్భుతంగా హ్యాండిల్ చేశాడని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లే. ఎందుకంటే ఇలాంటి కథని హ్యాండిల్ చేసేటప్పుడు డైరెక్టర్కు ఉండే ఒడుపో, ఆ గడుస్తాను, కథను ఎలా నడిపించాలి, వాటిని క్యారెక్టర్స్ని ఎట్లా నడిపించాలి, క్యారెక్టర్లకి ఎలాంటి నటీనటులని సెలెక్ట్ చేయాలి, అప్పుడు ఎలాగిది కొత్తగా కనిపిస్తుంది ఏ నటులు ఉంటే అనే ఒక ఎక్సర్సైజ్, ఒక కుస్తీ అది చేసి ఇటువంటి కథని అందించడానికి క్రిష్ లాంటి ఒక బ్రిలియన్స్ కావాలి 100%. అతనికి ఉన్న క్వాలిటీయే అది, ఆయన స్కిల్లే ఆయన క్వాలిటీ. ఎందుకంటే కథని అంటే మనం ఈ సినిమాలోని ఇంత రక్తపాతం, అసలు క్రిష్లో ఇంత సైలెంట్గా కనిపించే క్రిష్లో ఇంత వైలెన్స్ ఉన్నదా, ఇంత బ్లడ్ షెడ్ థాట్ ఉన్నదా బ్రెయిన్లోనని అనిపించక మానదు సినిమా సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి. ఫస్ట్ హాఫ్ అంతా విక్రమ్ ప్రభు, శివాజీ గణేషన్ గారు మనోడు, హీరో ప్రభు, తమిళ హీరో ప్రభు కొడుకు అయిన విక్రమ్ ప్రభు ఇందులోని మెయిన్ ప్రధానంగా అనుష్కని ప్రేమించే ఒక పాత్ర.
ఆ పాత్ర ద్వారా వాళ్ళిద్దరి మధ్యన ఒక రకమైన కెమిస్ట్రీని వర్కౌట్ చేసి మొట్టమొదటి చూపించిన ఆ కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ కెమిస్ట్రీ రన్ అవుతున్న టైంలోనే అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మీద ఏ విధంగా ఈ గంజాయి మొక్కలు దానికి సంబంధించిన అక్రమ వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది అంతా కూడా అలా అల్లుకుంటూ కథని మొత్తం వచ్చి అందులో యాంటగనిస్ట్గా అసలు ప్రధానంగా చైతన్యరావు చేసిన క్యారెక్టరు అద్భుతమైన క్యారెక్టరు తనకి లభించింది. క్రిష్ చాలా గొప్ప వరం ఇచ్చినట్టు చైతన్యరావుకి ఈ సినిమాలోని. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అనుష్కతో బ్రహ్మాండమైన ఫైట్లు, అనుష్కను కొట్టడం, అనుష్క చేత దెబ్బలు తినడం, అంటే అలాంటివన్నీ కూడా ఒక యంగ్ యాక్టర్కి, కొత్త నటుడికి, గుర్తింపు కోసం ప్రయత్నించే ఒక నటుడికి అలాంటి మలుపు, అలాంటి సన్నివేశాలు, అలాంటి అంత స్టార్డమ్ ఉన్న హీరోయిన్తో చేయడం అంటేనే చాలా గొప్ప విషయం. అండ్ విక్రమ్ ప్రభు స్టూడ్ ఫర్ దట్. ఆ క్యారెక్టర్ వరకు చాలా బాగున్నాడు. కానీ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ బ్లాక్. అది నిజంగా ఎంత బాగా హ్యాండిల్ చేశాడంటే. అండ్ అంటే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా క్రిష్ గురించే చెప్పాలి. ఆ సీన్స్ హ్యాండిలింగ్లో అంత బాగా చేశాడు. అండ్ ఆ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, విక్రమ్ ప్రభు క్యారెక్టర్ కానీ, అనుష్క క్యారెక్టర్ కానీ, అనుష్కను అప్పటి వరకు ఒక మామూలుగా ఒక జస్ట్ బస్ కండక్టర్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి ఆ వాతావరణంలో తను ఎలా మెలిగింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అని వచ్చిన ఫ్లాష్ బ్యాక్లు అటువన్నీ చూపించి అనుష్క క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇంటర్వెల్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వడం. ఆ మ్యారేజ్ ఏంటో నేను కథ అంతా చెప్పేస్తున్నాను, ఏంటో మీకు నాకు కథ చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే మీకు షాక్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఊరికే ఇండైరెక్ట్గా చెప్తా. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర సాంగ్ అసలు ఎంత ఎక్స్ట్రాడనరీగా తీశారంటే, బిగినింగ్ నుంచి అసలు జగపతి బాబు క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, జగపతి బాబు కూడా మంచి హిలేరియస్గా, మంచి యాక్టివ్గా, చలాకీగా, ఒక అంటే తనకి ఇప్పుడు వరకు అలవాటు లేని పందాలో ఆ క్యారెక్టర్ని జగపతి బాబు గారు చేయడం జరిగింది. అండ్ క్రిష్ కూడా అలా చేయించుకున్నారు. ప్రతి క్యారెక్టర్లోనే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇందులోనే. దట్ ఈజ్ ఓన్లీ ది టచ్ ఆఫ్ ది డైరెక్టర్. క్రిష్ తాలూకు అప్లికేషన్ బాగా మనకు కనిపిస్తుంది. ఇంటర్వెల్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఆ సాంగ్ తర్వాత జరిగిన ఒక ఉత్పాతం, అందులో విక్రమ్ ప్రభు అంటే పెళ్ళయిన తర్వాత భర్తని అనుష్క పాత్ర భర్తని కోల్పోవడం అనే ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దాన్ని చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది అనమాట ఆ ఇంటర్వెల్ బ్లాక్ అంతా కూడా. ఇంటర్వెల్ తర్వాత న్యాచురల్గా ఇందాక నేను అన్నట్టుగా ఏవో కొన్ని సినిమాల్లో మనం చూసాం కదా అనే ఒక పాయింట్ మనకు అనిపించినట్టుగా భర్త పోగానే అనుష్క క్యారెక్టరు ఒక్కసారి రివోల్ట్ అయ్యి సెకండ్ హాఫ్లోని మొత్తం ఆ విలన్స్ని ఎట్లాగా కంట్రోల్లోకి తీసుకుంది, ఎలాగా వాళ్ళందరినీ కూడా మొత్తం అర్థం చేసింది, ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో ఒక బ్రహ్మాండమైన వేవ్ లెంత్లో క్రిష్ హ్యాండిల్ చేయడం ఉన్నది. దానివల్ల సెకండ్ హాఫ్ కూడా చాలా మంచి గ్రిప్ వచ్చింది. అయితే అనుష్క గారు ఏంటంటే ఆవిడ నార్మల్గా మనం రాణి రుద్రమదేవి చూసాం, బాహుబలిలో క్యారెక్టర్లు చూసాం, అరుంధతి చూసాం. అరుంధతి ఇంకా కోడిరామకృష్ణ గారు అసలు ఆయన ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన వేరే వరల్డ్, వేరే యూనివర్స్ క్రియేట్ చేశారు అరుంధతి సినిమాలో. అలాంటి క్యారెక్టర్ల తర్వాత మళ్ళీ ఈ మధ్య రోజుల్లో ఏదో నవీన్ పోలిశెట్టితో ఆవిడ ఒక సినిమా చేసింది, లైటర్ వెయిన్ ఫిల్మ్ అది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అసలు చంపినట్టు చంపకుండా రకరకాలుగా చంపుకుంటూ అనుష్క క్యారెక్టర్ క్లైమాక్స్కి వెళ్ళడం అన్నదే ఈ సినిమాలో అనుష్క వరకు కూడా చాలా సరికొత్త పాయింట్. అండ్ ఆ పర్సనాలిటీ, ఆ గార్జియస్ పర్సనాలిటీ ఆవిడ ఎక్స్ట్రాడనరీ అనమాట. అసలు చంపుతున్నది, చంపగలదు అనే ఒక నమ్మకం మనకి కలగడం కేవలం అనుష్క గారి వల్లే జరిగింది. అండ్ ఆవిడ ఈ క్యారెక్టర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మీరు సెప్టెంబర్ 5 సినిమా రిలీజ్ అయ్యాక చెప్పండి నాకు అని చెప్పి డైరెక్టర్ క్రిష్ గారు నాతో అనడం జరిగింది. 100% ఆవిడ కెరీర్లో అరుంధతి తర్వాత ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయి, బాహుబలి, రాణి రుద్రమదేవి ఇలాంటి సినిమాలు, ఆ సినిమాల తర్వాత ఆవిడ గట్టిగా చెప్పుకోగలిగే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆవిడ ఒకసారి వెనక్కి తిరిగి చూసినా ఆవిడ అభిమానులు తలుచుకున్నా, లేదా సినిమా చరిత్రను రాసేవాళ్ళు, హీరోయిన్ ఓరియంటేషన్లు చేసిన వాళ్ళు, ఒకనాడు విజయశాంతి గారు అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు ఆవిడ, లేడే అమితాబ్ అని హీరో రేంజ్ వచ్చింది ఆవిడకి ఆ సినిమాలతోనే. అలాంటి ఒక మళ్ళీ ఆ కోవలో, ఆ పందాలో మళ్ళీ ఈ ఆవిడ స్థాయిలో అనుష్క గారు కూడా ఈ పాత్రను చేసి మెప్పించారు, ఒప్పించారు. 100% ఆడియన్స్ కొన్ని సందర్భాల్లో చప్పట్లు కూడా కొట్టడం జరిగింది.
మంది థియేటర్లో. అండ్ ఓకే, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా. సరే, ప్రతి సినిమాకి డైరెక్టర్లు కొంతవరకు కన్వీనియన్స్ తీసుకుంటారు అక్కడక్కడ, ఇది ఎందుకు ఇలా జరగాలి, అదెందుకు ఇలా జరగాలి అన్న వాటికి మనం రీజనింగ్ చెప్పలేము. ఎందుకంటే కథని ఆఖరి వరకు నడిపించాలి. అది కొత్త కథ, కొత్త ప్రాంతం, అది మాత్రం 100% ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఎలాగైతే పుష్ప సినిమాకి ఆ వాతావరణం అంతా, ఆ ఎర్రచంద్రం, ఆ వాతావరణం, అడవులు మనకి ఎలాగా తెలీదో, ఇదైతే ఈ వాతావరణం పూర్తిగా కొత్త. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో నిజంగా ఆ విజువల్స్ కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో ప్రజల తాలూకా ఒక జీవన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ ఏం జరుగుతున్నది అన్నది మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించారంటారే, అంతవరకు ఆ ఆస్పెక్ట్లో మాత్రం క్రిష్ పూర్తిగా కృతకృత్యుడయ్యాడని నేను మీకు ఘంటాపదంగా చెప్పగలను. తర్వాత సినిమాకి సంబంధించినంత వరకు జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే మన చైతన్యరావు క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పండే సినిమాలోని ఆ కథ వరకు దాన్ని మోసుకెళ్ళడంలో, దాన్ని ఆఖరి వరకు తీసుకెళ్లడంలో ఈ క్యారెక్టర్లందరినీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి, పర్ఫెక్ట్గా ప్లాంట్ చేసి, కథలో తన మలుపులన్నిట్లోని కూడా ఈ క్యారెక్టర్లను ఎలా ముందుకు నడిపించాలి అనే ఒక ప్రక్రియలో క్రిష్ మాత్రం చక్కటి ఒక అందమైన ఒక ఊహా చిత్రాన్ని, ఒక అందమైన రేఖాచిత్రాన్ని గీసినట్టుగా ఈ సినిమాని తీయడం అన్నదే ఈ సినిమాలో చాలా ఒక మెరుపు అండ్ చాలా ఒక ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఇచ్చే పాయింట్ ఆ సినిమాలోని. అండ్ కాకపోతే ఆర్ఆర్ కొంత వీక్ అయినట్టుగా నాకు అనిపించింది. ఇంకా ఆర్ఆర్ చాలా బ్రహ్మాండంగా ఉంటే బాగుండేది. అంతవరకు ఎంతవరకు చేశారో అంతవరకు చేయగలిగారు కానీ, బట్ ఇంకొంచెం ఇట్ నీడ్స్ ఎ లిటిల్ మోర్ రేంజ్ ఆర్ఆర్కి సంబంధించినంతవరకు. విజువల్స్ అయితే మాత్రం నిజంగా ఫెస్టివల్ ఆఫ్ విజువల్స్ సినిమాలో. అంత బాగా షూట్, లైటింగ్ అరేంజ్మెంట్లు కానీ, కెమెరా వర్క్ అండ్ ఎవ్రీథింగ్, డైలాగులు కానీ అన్నీ. అయితే ఇదంతా అయిన తర్వాత ఏంటంటే, అక్కడ గంజాయి ఎలాగైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాగైతే గంజాయి అన్నది ఆఖరిని అందరూ పెరట్లో కూడా నాటుకుని అమ్ముకునే స్థాయికి వచ్చిందని అక్కడ చాలామంది మాట్లాడుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఈ రోజునున్న ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళు ఎలాగైతే దీని మీద ఉక్కు పాదం మోపి దీన్ని ఎలాగైనా పూర్తిగా నిర్మూలించాలని ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నారో, ఆ ప్రయత్నానికి వత్తాసు పలుకుతున్నట్టుగా ఈ క్లైమాక్స్లో మొత్తం ఆ అడవులలో ఉండే ఆ కొండలు, అంటే గంజాయి పండే కొండలన్నింటినీ అనుష్క కాల్చేయడం, అవన్నీ వీళ్ళు ఎదురుగుండానే కాలిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఒక ఆశాభావం అన్నమాట. అంటే అభ్యుదయ సమాజం వైపు ఈ ప్రజాజీవనం ఎలాగ పరిగెడుతుంది, రేపు రాబోయే తరాలు వాటిని ఎట్లాగా ఆ బంధనాల నుంచి తప్పించుకుని ఒక చక్కటి భవిష్యత్ వైపుకి ఎలాగ పరిగెట్టగలుగుతారు అనే ఒక ఆశాభావాన్ని డైరెక్టర్గా ఆయన చెప్పడం అన్నది 100% అందరం కూడా హర్షించదగ్గ విషయం. ఆ పాయింట్లో క్లైమాక్స్ కూడా ఒక దిశ, అంటే ఇలా ఈ సినిమా చూసిన తర్వాత ప్రభుత్వాలకు కూడా ఇలా ఈ విధంగా చెయ్యొచ్చు, అసలు టోటల్గా ఇరాడికేషన్ అంటే కంప్లీట్గా వాటిని కాల్ చేసేటట్టుగా చేసి చూపించాడు. ఎందుకంటే అది సినిమాటిక్గా చెప్పగలిగే అంశం కాబట్టి. బట్ ప్రభుత్వాలకు అంత సులభం కాదు అని, మనకి ఇంత లేట్ ఎందుకు అవుతున్నది గంజాయిని అణిచివేయడం అన్నదానికి మనకి ఒక రీజన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ సినిమా కాబట్టి ఆయన ఒకే దెబ్బకి దాన్ని తేల్చి పారేసి కొట్టి పారేశాడు క్రిష్ గారు. అండ్ 100% మంచి సినిమా. 2 గంటల 36 నిమిషాలు కూడా ఫెంటాస్టిక్ అనుష్క పర్ఫార్మెన్స్ కానీ, జగపతి బాబు గారు కానీ, అండ్ పాటలు కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా కథని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా గొప్పగా ఉపయోగపడ్డాయి. 100% మస్ట్ వాచ్ ఫిల్మ్ ఘాటి అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.